వాడికైనా దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మాత్రం మాటలకు అందని ఆ ఎమోషన్స్ ఎంత ఉక్కిరి బిక్కిరిగా ఉన్నాయంటే థియేటర్లో బిగినింగ్ నుంచి కూడా అసలు ఆ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ అలాగా లోన్లీగా స్టార్ట్ అయ్యి వేరే లేయర్లోకి వెళ్ళి అక్కడి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేని అన్ప్రిడిక్టబుల్ అనూహ్యమైన రీతిలో అసలు ఏమి షాక్స్ సెకండ్ హాఫ్లో ఆ షాక్లు కూడా మళ్ళీ ఎంత గుండె ద్రవించిపోయే విధంగా అంటే మనకి మనం ఎంత సినిమా చూస్తున్నామని అనుకున్నా కూడా కళ్ళంటే నీళ్లు రాకుండా మాత్రం కొన్ని సీన్స్లో మానవ మాత్రులు అయితే మాత్రం ఉండలేరు. నిజంగా చెప్తున్నా, ఆ గుండె, ఆ ప్రేమ, ఆ ఎమోషన్ ఉన్న ఏ ఆడియన్ అయినా సరే కూడా వెంటనే కళ్ళంటే నీళ్లు రాక తప్పవు కొన్ని సీన్స్లో. నిజంగా ఐ టెల్ యూ, కిరణ్ అబ్బవరం ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. అమ్మాయి గౌరీ అల్టిమేట్ పెర్ఫార్మెన్స్. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్లు ఇంతకుముందు ఏ డైరెక్టర్ రాయలేదు, ఇలాంటి క్యారెక్టర్లు ఇంతకుముందు ఏ నటులు నటించలేదు. ఇలాంటి అంత మనం ఎప్పుడో మోగమంచి సినిమా గురించి చెప్పుకుంటుంటాం ఎప్పుడును, కానీ ఇది సమ్వేర్ బియాండ్ మోగ మనసులో నిజంగా ఇది గ్రేటెస్ట్ ఎపిక్ గా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ అట్లా ఉన్నాయి సినిమాలో, పాటలకి పాటలు. అండ్ రవి నంబూరి డైరెక్షన్ నిజంగా ఎంత బాగా స్క్రీన్ ప్లే బ్యాలెన్స్ చేసాడంటే నమ్మో. అసలు మనం ఆ క్యారెక్టర్లు కిరణ్ అబ్బవరం అండ్ గౌరీ క్యారెక్టర్ల మధ్యలో పడి ఆడియన్స్ గా మాత్రం మనం చాలా నలిగిపోతాం ఆఖరి వరకు కూడా. ఎంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేయించాడంటే రవి నంబూరి. అండ్ మన సాయి రాజేష్ బేబీ సినిమా చూసినప్పుడు ఎలాంటి ఇమోషన్ క్యారీ అయిందో దాన్ని మించిన ఇమోషన్ ఇది. నిజంగా చెప్తున్నా, ఎందుకంటే మనం చెప్పుకోలేని బాధని పడతాం సినిమా థియేటర్లో ఆఖరి వరకు కూడా. ప్రతి ఆడియన్, ఏ సెంటర్ లేదు, బి సెంటర్ లేదు, సి సెంటర్ లేదు, మనిషికి మనసున్న ప్రతి చోట, మనసున్న మనిషి ఉన్న ప్రతి చోట ఈ సినిమా చూసి గుండె ద్రవించకపోద్ది అనమాట. నిజంగా చెన్నై లవ్ స్టోరీ కాదు ఇది, కంప్లీట్ గా ఈ ప్రపంచానికే ఒక లవ్ స్టోరీ అన్నట్టుగా పాటలకు పాటలు, డైలాగులు, ఫ్రేములకు ఫ్రేములు, ఎక్స్ప్రెషన్స్కి ఎక్స్ప్రెషన్స్, సీన్లకి సీన్లు టువర్డ్స్ క్లైమాక్స్ వెళ్తుంటే గుండె జారి గల్లంత అవుతుంది థియేటర్లో. అందరూ చూడండి, మిస్ అవ్వకండి. ఇలాంటి సినిమాలు ఎప్పుడో వన్స్ ఇన్ ఎ వైల్, వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ వస్తాయి ఇలాంటి సినిమాలు మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. కొన్ని సినిమాలు 5 ఇయర్స్కి ఒకసారి వస్తాయి, కొన్ని సినిమాలు 10 ఇయర్స్కి ఒకసారి వస్తాయి, కొన్ని సినిమాలు 100 ఇయర్స్కి ఒకసారి వస్తాయి. సో అలాంటి సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ ఒకటి. యాక్చువల్లీ నేను అంత తొందరగా కన్నీళ్ళు రావు. ఈ సినిమా చూసి గౌరీ ప్రియ పెర్ఫార్మెన్స్ చూసి నిజంగా ఉక్కిరి బిక్కిరి అయిపోయా. అండ్ నేను ఇప్పటివరకు ఏ అబ్బాయిని ముద్దు పెట్టుకోలేదు, ఫస్ట్ టైం ఎస్కేని ముద్దు పెట్టుకుంటున్నాను. ఎంత ఇలాంటి కాన్సెప్ట్ని ఈ రోజుల్లో ఈ జెన్జీ కిడ్స్కి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. చాలా డేరింగ్ స్టెప్ తీసుకోవాలి. ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ ఫిలిం మేకింగ్ నెక్స్ట్ లెవెల్. అంటే మీరు ఒక కొరియన్, జర్మన్ అండ్ హాలీవుడ్ లెవెల్లో ఉండే స్క్రీన్ ప్లే స్టోరీలా ఉంటుంది. ఓల్డ్ సినిమాలో ఇలాంటి సినిమా రాదు. అండ్ లవ్ యూ ఎస్కేఎన్ గారు, ఇలాంటి సినిమా తెలుగు ఆడియన్స్కి తెలుగు సినిమా లాగా చూపించి తీసినందుకు. అండ్ ఇలాంటి సినిమా మళ్ళా రాదు. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. మణి శర్మ గారి మ్యాజిక్ మళ్ళా క్రియేట్ అయింది. గుర్తుపెట్టుకోండి, సాంగ్స్ ఎవరెవరైతే బాగాలేదు అనుకున్నారో ఈ సినిమా చూశాక సాంగ్స్ లూప్ మోడ్లో వింటారు. అండ్ రవి నంబూరి గారు ప్రాణం పెట్టేశాడు. మీరు సీతారామం సినిమా ఎంత ఎంజాయ్ చేశారో, ప్రేమిస్తే సినిమా ఎంత ఎంజాయ్ చేశారో, గీతాంజలి సినిమా ఎంత ఎంజాయ్ చేశారో, ఈ చెన్నై లవ్ స్టోరీ కూడా దానికి 100 టైమ్స్ ఎంజాయ్ చేస్తారు. ట్రస్ట్ మీ, ఇది నా మాట తప్పైతే నా రివ్యూ నమ్మకండి. అండ్ లవ్ యూ వన్ మోర్ టైం. లవ్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక సినిమా చూసే ఆడియన్స్కి గుండె నిండా ప్రేమ నింపేసి పంపిస్తున్నారు. ప్రీమియర్ షో చూడడం చాలా ఆనందంగా ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా వరల్డ్ సినిమాలో మనం చూసామండి, అబ్సెషన్ అనే మూవీ వచ్చింది.
అబ్సెషన్ అనే మూవీ చాలా తక్కువ బడ్జెట్తో తీశారు. 400 రెట్లు ఆ సినిమా సంపాదించింది. అప్పుడు అనుకున్నా నేను, అబ్సెషన్ లాంటి సినిమా అసలు మన తెలుగు డైరెక్టర్స్ ఎందుకు ఆలోచించారు, ఎందుకు తీయరు, ఎందుకు రాయరు అనుకున్నాను. కానీ ఇవాళ ఈ టీం సర్ప్రైజ్ చేశారండి. దాన్ని మించి రాశారు, దాన్ని మించి తీశారు. తెలుగు సినిమా ఎక్కడ తగ్గలేదు. మలయాళం సినిమా, తమిళ సినిమా అంటారు కదా, కాదండి, తెలుగు సినిమా పేరు చెన్నై అని పెట్టారు. తెలుగు సినిమా, దిస్ ఈస్ ప్రౌడ్ తెలుగు సినిమా అండి. హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్, హ్యాట్స్ ఆఫ్ టు సాయి రాజేష్ గారు ఫర్ రైటింగ్, హ్యాట్స్ ఆఫ్ టు ఎస్కేఎన్ గారు ఫర్ మేకింగ్ దిస్ మూవీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో ఉన్న లవ్ స్టోరీ అండి, ఇంత రెస్పెక్ట్ఫుల్గా ఒక లవ్ స్టోరీని ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ హాఫ్లో ఆ చూపించిన ప్రేమ ఏదైతుందో, అసలు ఫస్ట్ హాఫ్కే ఒక సినిమా అయిపోయింది అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ ఏం తీస్తారో అనిపించింది. ఫస్ట్ హాఫే ఒక సినిమా యాక్చువల్లీ, కానీ సెకండ్ హాఫ్ షాకర్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్ సీక్వెల్. అంటే జనరల్గా మనం సినిమా అయిపోయాక ఒక సీక్వెల్ అడుగుతాం కదా, వీళ్ళు ఫస్ట్ హాఫ్ ఒక సినిమా, సెకండ్ హాఫ్ దీనికి సీక్వెల్ తీశారు. ఇది ఒక అద్భుతమైన సినిమా. యూత్ అయితే ఇట్లా వర్డ్స్ చెప్తున్నారు, పిచ్చిలేసిపోతారు ఈ సినిమా చూస్తే. సెకండ్ హాఫ్ యూత్ అయితే చాలా బాగా తీశారు. వండర్ఫుల్ మూవీ. ఒకప్పుడు గులాబీ ఏదైతే సినిమా కిక్కిచ్చింది యూత్కి, యూత్ కోసం తీసిన లవ్ స్టోరీస్ ఉంటాయి కదా కొన్ని, ఆ కేటగిరీలోకి ఈ సినిమా చాలా ఖచ్చితంగా చాలా హై లెవెల్లో రీచ్ అవుతుంది. బడ్జెట్ కాంప్రమైజ్ అవ్వలేదు, ప్రొడక్షన్ కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా బాగా తీశారు. యాక్టింగ్ కూడా, కిరణ్ అబ్బవరం యాక్టింగ్ చూడాలంటే ఈ సినిమా చూడాలి, హీరోయిన్ యాక్టింగ్ చూడాలంటే ఈ సినిమా చూడాలి. కాంప్లిమెంట్ సరిపోవట్లేదు, మాటలు సరిపోవట్లేదు ఈ సినిమాని పొగడాలంటే. జనరల్లీ మనం ఈ ప్రొడ్యూసర్ని చాలా అగ్రెసివ్గా చూస్తాం సినిమా హిట్ అయినప్పుడు, కానీ ఇంత ఎమోషనల్గా కళ్ళలో నీళ్ళు పెట్టుకొని ఫస్ట్ టైం చూస్తున్నాను. బికాస్ సినిమాలో వర్త్ ఉంది. ఈ సినిమాని ఆదరించకపోతే వాళ్ళు మనిషే కాదండి. మనిషి అన్న ప్రతి ఒక్కళ్ళకి టచ్ అయ్యి హార్ట్కి రీచ్ అయ్యే సినిమా ఇది. వాళ్ళు హార్ట్తో తీశారు, మనందరి హార్ట్కి రీచ్ అవుతుంది ఈ సినిమా. వండర్ఫుల్ మూవీ సార్, థ్యాంక్ యూ. హాయ్ అండి. ఏదో కెమెరా ఉంది కదా, మైక్ ఉంది కదా అని మాట్లాడలేదు. నేను ఒకటే చెప్తున్నాను, నాది ప్రేమ వయసు దాటిపోయింది, కానీ నేను ప్రేమిస్తున్నాను, మేము ప్రేమికులం, మేము ప్రేమించున్నాం అంటారు కదా. 80% అమ్మాయిలకి, 88% అమ్మాయిలకి ఈ కథ కనెక్ట్ అవుతుంది. 88 నిజంగా వాళ్ళ లైఫ్లో కూడా ఒక శివన్ శంకర్ రావాలని కోరుకుంటారు. నాకు మాటలు రావట్లేదు. ప్రతి అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను అన్న అమ్మాయికి తాట తీసేలా ఉంది సినిమా. ప్రతి అబ్బాయి రియల్ ప్రేమికుడు అంటే ఈ సినిమాలో చూడాలి. ఏదో కెమెరా ఉందని చెప్పట్లేదు సార్, నేను మాటలు ఇందాకే చెప్పేశాను. ఇప్పుడు మా సాయి రాజేష్ గారిని మేము ప్రతి ఒక్కరు ఇలా అంటారు, కానీ ఇప్పుడు ఇక్కడిక్కడే ఉన్నారు. బట్ కిరణ్ అబ్బవరం గారిని ఫస్ట్ టైం ఒక లవర్గా, ప్యూర్ లవర్ బాయ్గా చూపించారు. ఇది నాకు మాటలు రావట్లేదు. నిజంగా నేను ప్రేమికుడిని, ప్రేమికురాలు అన్న వాళ్ళకి ఈ సినిమా అండి, ఇంకా వేరే వాళ్ళకి. ఈసారి ఎవడైనా ఇలాంటి సినిమాల గురించి రాస్తే అడ్రస్ కనుక్కొని వచ్చి నేను తాట తీస్తాను. సినిమా అంటే ఇదిరా, నీకు దమ్ముంటే ఇలా సినిమా తీసి చూపించు, లేదంటే పెన్ను ఉంది కదా అని రాయకు. ఐమ్ సారీ, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కడికి తాట తీయాలి, రాసేవాడికి, క్రిటిక్స్ అందరికీ. థ్యాంక్ యూ, ఐమ్ సారీ. సినిమా అసలు ఈ కాన్సెప్టే కొత్తదండి, చాలా మంచి కాన్సెప్టు, చాలా బాగా తీశారు ఇది. ఆ సీషోర్లలో, బీచ్లలో ఆ సీన్స్ అయినా, ఆ మ్యూజిక్ అయినా, ఆ యాక్షను, కిరణ్ అబ్బవరం యాక్షను, మళ్ళీ గరుప్రియ యాక్షను, మొత్తము చాలా ఎంజాయ్ చేశామండి. చాలా బాగుంది ఫిలిము. ఇది సూపర్ హిట్ కంపల్సరీ. ఇంకా మ్యూజిక్ కూడా చాలా బాగుంది. నైస్ పిక్చర్ అండి, వీ ఎంజాయ్డ్ ఏ లాట్. ఇంకోటి ఇదేంటంటే ఇట్లా మనిషిని ఇట్లా కట్టిపడేస్తుంది మొత్తము. మనం ఎక్కడ ఆలోచించకుండా ఈ సినిమా కంటిన్యూ, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తము అసలు మనసు ఎక్కడ లేకుండా, ఎక్కడ పోకుండా అంత బాగా తీశారండి. చాలా హ్యాట్స్ ఆఫ్ టు నంబూరి గారు, రవి నంబూరి గారు, డెబ్యూ డైరెక్టర్ అయినా చాలా టాప్ తీశారండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది వన్స్. థ్యాంక్ యూ. అది ఇప్పుడు ఒక బేబీ సినిమా, ఒక్క సినిమా 100 సినిమాలతో ఈ చెన్నై లవ్ స్టోరీ సమానమండి. అసలు చెన్నై లవ్ స్టోరీ సినిమా చూసిన తర్వాత 2 గంటలన్నర, అది కరెక్ట్గా 3 గంటలండి, 3 గంటలు కూడా కన్ను ఆర్పకుండా చూడగల సినిమా. అసలు
రాయి లాంటి ఉన్న గుండె కూడా ఖచ్చితంగా కంటతడి పెట్టుకోవాల్సిందే ఈ సినిమా చూసిన తర్వాత. అంటే బేబీ సినిమాతో ఎస్కేఎన్ గారు 100 కోట్లు కొట్టారు. ఈ సినిమాతో ఎన్ని 100 కోట్లు కొడతారా అనేది ఇంకా ఆడియన్స్కే వదిలేయాలి. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత మీరు చాలా ఎక్కువ ఫీల్ అవుతారు, మీరు కూడా కనెక్ట్ అవుతారు. లోతుల్లో దిగి అంటే మీకు ఎలా ఉంటుంది అని అంటే ఒక సముద్రం బీచ్ ఒడ్డులో మీరు అక్కడ కూర్చొని ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ సినిమాతో మన తెలుగు ఇండస్ట్రీ ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. ఎస్కేఎన్ గారికి ఇంకా తిరగలేదు. ధీరజ్ ముగిలినేని గారు కూడా ఇంకా అంటే ఇలాంటి సినిమాలన్నీ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇంకా రానున్న రోజుల్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. రవి నంబూరి గారికి అసలు ఎన్ని చెప్పినా తక్కువ, అసలు ఏం చేశారు సార్, అసలు మామూలే లేదు. సినిమా అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి. అందరూ బ్యాక్ జరగండి, అందరూ బ్యాక్ జరగండి. భయ్యా అందరూ బ్యాక్ జరగండి. ఒక 5 minutes అందరూ బ్యాక్ జరగండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాం. కొంచెం బ్యాక్ జరగండి, వాళ్ళందరూ కనిపిస్తారు కదా, అందరికి బ్యాక్ జరగండి. అది ఆరిన తరువాత మసకైందా ఈ లోకం, జల్లులో హాయిని చూడాలంటే, వెలుగులో అందం చూడాలంటే. ఇటు సైడ్ అంతా బ్యాక్ జరగండి. Please be silent. Everybody, please. Thank you. చాలా హలో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ బేబీ తర్వాత మళ్ళీ ఇంత అప్లాజ్ నేను ఊహించాను. ఫస్ట్ టైం నేను టెన్షన్గా లేను, ఎందుకంటే ఒక మంచి సినిమా తీసిన తృప్తి నాకు రవికి ఫస్ట్ నుంచి ఉంది. నేను అందుకే ఈరోజు టెన్షన్ పడట్లేదు.
ముఖ్యంగా రేపటి నుంచి ఫ్యామిలీస్ వచ్చిన రోజు నుంచి ఇది ఒక చాలామంది ఈ సినిమాని మీరే మోసుకెళ్తారు, మీరే రివ్యూవర్స్ అవుతారు అన్న నమ్మకం నాకుంది. మంచి సినిమా తీసామన్న తృప్తి కూడా నాకుంది. థ్యాంక్ యూ. ఇంత సపోర్ట్ చేసిన మా కిరణ్ అబ్బవరం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ గౌరీ, థ్యాంక్ యూ సో మచ్ గౌరీ, అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎవ్రీవన్. రెస్పాన్స్ చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. రేపటి నుంచి అన్ని థియేటర్స్లో రెస్పాన్స్ ఎలా ఉందో చూడడానికి వెయిట్ చేస్తున్నాం. అండ్ ఎస్కే అన్న, సాయి రాజేష్ గారు, ధీరజ్ గారు, ముగ్గురికి చాలా థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ అన్న, లవ్ యూ అన్న. పీపుల్ విల్ లవ్ స్టీవెన్ శంకర్ మోర్ ఫ్రమ్ టుమారో. గౌరీ బ్రో, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ బ్రో. థ్యాంక్ యూ. నేను ఇంతకుముందే చెప్పాను ఇంటర్వెల్ పీక్స్ ఉంటుందని. ఇవాళ మీరు అందరు చూశారు. సినిమా అయిపోయిన తర్వాత మీ అందరి మైండ్లో ఒకలే ఉంటారు, స్టీవెన్ శంకర్. కిరణ్ అబ్బవరం గారే మీ మైండ్లో ఉంటారు. ఇంకొక 2 రోజులు మీ మైండ్లో కిరణ్ అబ్బవరం గారే ఉంటారు. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అంటే నెక్స్ట్ 4 వారాలు థియేటర్స్ దగ్గర క్యూలు. ఇవాళ ప్రీమియర్స్ చూశారు. హైదరాబాద్లో 50 షోస్ వేస్తే ఒక్క చోట్ల కూడా ఒక్క టికెట్ కూడా లేదు. ఇది చరిత్రలో ఎప్పుడు నిలిచిపోయే పెద్ద ప్రేమ కథ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సినిమా అయితే అదిరిపోయింది. అంటే చాలా ఫ్రెష్గా ఉంది. ఎస్కే నువ్వు మైకులు ఇసిరి ఎన్నన్నా ఇసురు వచ్చేసారు. బేబీకి 1 ఇసురు వేసారు, 2 ఇసురు. కంగ్రాట్స్. రేపు అందరూ థియేటర్లో చూడండి. చాలా ఫ్రెష్ లవ్ స్టోరీ. అంటే నేను చెప్తే కొన్ని లీక్ చేసినట్టు అవుతుంది, కానీ కొన్ని సీన్స్ దగ్గర నేను అంటే చాలా ఎమోషన్గా కనెక్ట్ అయ్యాను సినిమాకి. చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ ఓల్డ్ టీమ్, సాయి రాజేష్ కంగ్రాట్స్, అండ్ టీమ్ కిరణ్ భయ్య కంగ్రాచులేషన్స్. ఇరగదీశారు. అసలు మీకైతే అవార్డు గ్యారంటీ. చాలా బాగుంది. ధీరజ్ కంగ్రాట్స్ అందరికీ. అండ్ డైరెక్టర్ ఆల్ ది బెస్ట్. సూపర్ కంగ్రాట్. రేపు నుంచి అసలు నీదే. చాలా రోజుల తర్వాత చాలా మంచి లవ్ స్టోరీ చూశాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఏం మాట్లాడాలో కూడా నాకు తెలీదు. ఇక్కడ గొంతులో నొప్పి పోతుంది. బట్ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మా సినిమాని మమ్మల్ని ఇంత ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ. మీతో పాటు నేను కూడా యాక్చువల్లీ ఫస్ట్ టైమే సినిమా చూసుకోవడం. సో మీ అందరితో పాటు నేను కూడా ఫస్ట్ టైం కూర్చొని అలా హాల్లో చూస్తుంటే గుండె నిండుగా ఉంది. చాలా చాలా థ్యాంక్ యూ. ఒక మంచి సినిమా చేసాం, ఒక మంచి ప్రేమ కథ చెప్పాం. పని చేసిన తృప్తి నా గుండెల నిండా ఉంది. సో అదే తృప్తి మీరందరూ కూడా సినిమా చూశాక మీరందరూ కూడా పొందుతానని కోరుకుంటున్నాను. మా ప్రీమియర్ షోస్ని ఇంతగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ రేపటి నుంచి మా సినిమా ప్రతి థియేటర్లో ఉండబోతుంది. ఖచ్చితంగా మీరందరూ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో సినిమా చూడండి. చాలా ఆనందంగా ఉంది. నా ఫేవరెట్ థియేటర్, నేను సికింద్రాబాద్ అమ్మాయిని. ప్రసాద్ ఇస్ మై ఫేవరెట్ థియేటర్. సికింద్రాబాద్లో ప్రసాద్స్లో నా సినిమా రావడం నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. లైఫ్ హెస్ కమ్ అ ఫుల్ సర్కిల్ అనే ఫీలింగ్ ఉంది. థియేటర్స్లో కలుద్దాం. మమ్మల్ని మా టీంని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. Thank you so much.
థ్యాంక్ యూ సో మచ్. 3 ఏళ్ల క్రితం బేబీ ప్రీమియర్ అయ్యాక మేము ఏ భావోద్వేగానికి గురయ్యామో 2 ఏళ్ళు మేము మనసు పెట్టి తీసిన చెన్నై లవ్ స్టోరీ అంటే ఇట్స్ ఎ నార్మల్ లవ్ స్టోరీ. దిస్ ఈజ్ మోర్ దాన్ ఎ లవ్ స్టోరీ. ఒక స్టీవెన్ శంకర్, ఒక నెవి మీ మనసులో గుర్తుంటారు. ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ సాయి రాజేష్ గారి కథా స్క్రీన్ ప్లే, నాతో పాటు ప్రొడ్యూసర్, అలాగే నా తమ్ముడు రవి నంబూరి దర్శకత్వం ఒక మొదటిసారిగా లేదు. అలాగే మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు ఈజ్ బ్యాక్. ప్రౌడ్లీ కెన్ సే మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈజ్ బ్యాక్. కిరణ్ అబ్బోవన్ గారి పెర్ఫార్మెన్స్ చూస్తుంటే హృదయం ద్రవించిపోయింది. ఎందుకంటే ఇది కదా మనం కోరుకునే తెలుగు సినిమా. ఇది కదా మనం ఎక్స్పెక్ట్ చేసే పీక్ అని. అందుకే కాన్ఫిడెంట్గా ప్రివ్యూలో ఇస్తాం. ఎందుకంటే మాకు సినిమా అంటే అమ్మకం కాదు, నమ్మకం. సో కాన్ఫిడెంట్గా ఇప్పుడు రెస్పాన్స్ చూస్తుంటే బరువెక్కిన హృదయంతో చెప్తున్నా, వీఆర్ ప్రౌడ్ విన్నర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. నటించిన ఇతర నటీనటులకి అందరికీ కూడా, అలాగే సినిమా అంతా అయిపోయాక ఆ క్లైమాక్స్ చూశాక కిరణ్ అబ్బోరం గారి స్టీవెన్ శంకర్ క్యారెక్టర్ మిమ్మల్ని 10 నిమిషాల, 10 రోజుల, 10 గంటల అని ఇట్స్ అ హాంట్ చేస్తుంది. దట్ ఈజ్ మై ప్రామిస్. వన్స్ ఏ ప్రామిస్ అంతే. అలాగే మనం ఎక్కడి నుంచో హీరోయిన్లు ఎక్కడి నుంచో తీసుకోకర్లేదు. మన తెలుగు అమ్మాయికి ఒక ఛాన్స్ ఇస్తే ఎలా ర్యాంప్ పాడిస్తారనేది గౌరీప్రియ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో బేబీ తర్వాత 3 ఏళ్ల తర్వాత ఈ సినిమా తీయడానికి సాయి రాజేష్ గారితో కలిసి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మీ అందరి రెస్పాన్స్ చూశాను, మీ అందరి కామెంట్స్ చూశాను. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రీమియర్లో రెస్పాన్స్, మీ అందరి రెస్పాన్స్ చూశాక థ్యాంక్ యూ. నేను చాలా గ్రౌండెడ్గా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నిన్న మెగాస్టార్ చిరంజీవి గారు ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేశాక అదే మా మొదటి విజయం. వీఆర్ వెరీ మచ్ బ్లెస్డ్ అండ్ ఐ ఫీల్ వీ మేడ్ ఎ క్లాసిక్. థ్యాంక్ యూ సో మచ్. ఈ లవ్ స్టోరీ మీ అందరికీ కూడా గుర్తుంటుంది. మీరు అందుకనే ప్రివ్యూలు చూడొద్దు, ఏదైనా సరే మీ స్నేహితుడు చెన్నై లవ్ స్టోరీ సినిమా చూశాడా కనుక్కోండి. మీరు సినిమాకి వెళ్ళండి, మీ బ్రదర్తో వెళ్ళండి, మీ సిస్టర్తో వెళ్ళండి, మీ లవర్తో వెళ్ళండి, ఎవరితో వెళ్ళినా సరే ఈ సినిమా కొన్నాళ్ళు గుర్తుంచుకోకపోతే ఏం విసరక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. చెప్పాం, డెలివరీ చేశాం. చెన్నై లవ్ స్టోరీ ఇస్ ఏ కల్ట్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యాట్రిక్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మేము చెప్పేదే ఉంది. ఎలా ఉంది సినిమా? లేదు, చాలా జెన్యున్గా చెప్పండి, హార్ట్ఫుల్గా చెప్పండి. ఎలా ఉంది సినిమా? పక్కా నచ్చిందా అందరికీ? థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. థ్యాంక్ యూ. ముందు నుంచి చెప్పినట్టే సినిమా అసలు చాలా కొత్త ప్రేమ కథ తీసాం. మీ అందరికీ నచ్చుతుందని చాలా గట్టిగా ఆశించాం. ఈరోజు ప్రివ్యూలో ఇంతమంది మధ్యలో సినిమా చూస్తూ వచ్చిన ఫ్యామిలీస్ అయితే ఏంటి, అసలు కుర్రాళ్ళు అయితే ఏంటి, అందరికీ నచ్చింది అంటుంటే చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా నాకు ఫ్యామిలీస్ అందరూ దగ్గరకు వచ్చి చాలా బాగుంది అంటుంటే ఐఎమ్ సో హ్యాపీ. పర్టికులర్లీ అమ్మాయిలు అయితే వాళ్ళు దగ్గరికి రాలేకంటే వాళ్ళకి అసలు ఆ ఎమోషన్ని కాసేపు డైజెస్ట్ చేసుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది.
ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. మా టీం అందరికీ సార్ ఎస్కేఎన్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మా సాయి రాజేష్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పారు అదే డెలివర్ చేశారు ఆఖరికి. ధీరజ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ అన్న ఫర్ కాన్స్టెంట్ సపోర్ట్. అలాగే యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి గౌరీ సూపర్. అసలు రవెన్న ఎలా అనిపించింది రైటింగ్ అంతా? కాన్వర్జేషన్స్ ఎలా అనిపించాయి? థ్యాంక్ యూ సో మచ్ రవెన్న, థ్యాంక్ యూ. అండ్ ప్రతి ఒక్కరికి అసలు ఇంత చాలా జోష్ ఉంది ఇంతమంది మధ్యలో సినిమా చూస్తుంటే. సో మీ అందరికీ సినిమా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంత పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. యా ఇందాక తెలుగు స్టేట్స్ ప్రీమియర్స్ అంతా సరే మేము అనుకున్నాము మంచి యాంటిసిపేషన్ ఉంది, షోస్ అన్నీ ఫుల్ అవుతాయి అనుకున్నాం. కానీ మరి ఇంతలా ఎన్ని షోస్ తిరగజన మొత్తం టోటల్ 132 షోస్ వేస్తే 132 షోస్ ఫుల్ అయిపోయాయంట. చిన్న విషయం కాదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వన్. నేను ఒకటే చెప్తానమ్మా, పర్టికులర్గా ఫ్యామిలీస్ అయితే ఎవరు మిస్ అవ్వద్దండి. ప్లీజ్ గో విత్ యువర్ ఫ్యామిలీ. 151 షోస్ అంట. 151 షోస్ అన్నీ ఫుల్ అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. అలాగే మై కైండ్ రిక్వెస్ట్, ఫ్యామిలీస్ ఎవరు మిస్ అవ్వద్దమ్మా. మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడికి చాలామంది ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళకి చాలా బాగా నచ్చింది. సో మీరు ఫ్యామిలీ అయితే మిస్ అవ్వద్దండి. ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళండి. ఈ ప్రేమ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. వెనకకి చూసుకుంటూ నీ పయనమలా, ముందుకైతే సాగలేదు దారి బార.